హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి రీజనింగ్ ట్రిక్స్ అండి. సో రీజనింగ్ సంబంధించి ఇవి వచ్చేసరికి ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళినా సరే ఈ క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయి. ఓకే, మనం సింపుల్ ట్రిక్స్ని యూజ్ చేస్తూ క్వశ్చన్స్ అయితే చేయాలన్నమాట. సో దాని ప్రొసీజర్ మొత్తం చేసుకుంటూ కూర్చుంటే అక్కడ టైం అన్నది ఉండదు. సో అలా సింపుల్ ట్రిక్స్ని యూజ్ చేసుకుంటూ ఎలా చేయాలి అన్నది ఈరోజు మన వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ప్రతి క్వశ్చన్ యొక్క అండ్ ప్రతిదీ కూడా ట్రిక్స్ అన్నది మీకు అర్థమవుతుంది అనమాట క్లియర్గా. స్కిప్ చేయకుండా చూడండి అండ్ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. అండ్ ఫస్ట్ టైం ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి ట్రిక్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ 20, 30, 42, 56, 72 డాష్. ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటన్నది అడిగాడు. సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది 20 నుంచి 30 ఎలా వచ్చిందో చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ 30 నుంచి 42 ఎలా వచ్చిందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఇలాంటి క్వశ్చన్స్కి మనకి స్క్వేర్స్, అలాగే డిఫరెన్స్, ఎడిషన్ ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి. ఇక్కడ చూసుకుంటే మనకి 20 తర్వాత 30 తర్వాత 42 ఇంక్రీజ్ అవ్వకుండా స్లోగా ఇంక్రీజ్ అవ్వకుండా వెళ్ళింది. ఎడిషన్ లేదా డిఫరెన్స్ మైనస్ ఈ రెండిట్లో మనకి ఉంటుందన్నమాట. స్లోగా ఇంక్రీజ్ అయిన దానికి సింపుల్ ట్రిక్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క డిఫరెన్స్ చెక్ చేసుకుందాం. సో దీని యొక్క డిఫరెన్స్ వచ్చేసరికి +10. సో నెక్స్ట్ దీని యొక్క డిఫరెన్స్ వచ్చేసరికి +12. నెక్స్ట్ దీని యొక్క డిఫరెన్స్ వచ్చేసరికి +14. 42కి 14 కలిపితేనే కదా 56 వస్తుంది. నెక్స్ట్ డిఫరెన్స్ చూడండి +16. 56కి 16 కలిపితే మనకి 72 వస్తుంది కదా. ఎగ్జాక్ట్గా మనకు తెలిసిపోతుంది. +10, 12, 14, 16 నెక్స్ట్ 18 వస్తుంది. సో +18. సో +18 యాడ్ చేస్తే మనకి 72 + 18 అంటే సో 90 ఈజ్ ఆన్సర్. ఇంకా కొంతమందికి డౌట్ రావచ్చు, ఇలా సింపుల్గా అంటే స్లోగా ఇంక్రీజ్ అయిన వాటికి ఎక్కువగా ప్లస్ అండ్ మైనస్ ఈ రెండిట్లో ఉంటుంది అండ్ సింపుల్ మల్టిప్లికేషన్ అయితే ఉంటుంది అనమాట. ఇంకోటి చూడండి, ఇలా చేసినా కూడా మనకి ఆన్సర్ వస్తుంది. అది మనకి 4 5s 20 అవునా. నెక్స్ట్ చూడండి 30 ఎలా వస్తుంది, 5 6 30. సో ఇక్కడ చూడండి 4 వచ్చింది, 5 నెక్స్ట్ 5 వచ్చింది, 6 అంటే నెక్స్ట్ నెంబర్స్ వస్తుంది. నెక్స్ట్ 5 వచ్చింది, ఇక్కడ 6 నెక్స్ట్ ఇక్కడ 6 నెక్స్ట్ నెంబర్ 7. 6 7s 42. నెక్స్ట్ నెంబర్ 7 నెక్స్ట్ నెంబర్ 8. 7 8s 56. నెక్స్ట్ నెంబర్ 8 9. 8 9s 72. సో నెక్స్ట్ నెంబర్ 9 × 10. సో ఆన్సర్ 90. సో ఈ రెండు ట్రిక్స్ చెప్పాను కదా, సింపుల్ మల్టిప్లికేషన్ ఉంటుంది లేదా డిఫరెన్స్ ప్లస్ కానీ మైనస్ కానీ ఉంటుంది. సో ఇలా స్లోగా ఇంక్రీజ్ అయిన క్వశ్చన్స్కి ఇలా ట్రిక్స్ని అయితే యూజ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 45, 38, 31, 24, 17. ఇక్కడ చూడండి స్లోగా పెరుగుకుంటా వెళ్ళింది. ఇక్కడ చూడండి తగ్గుకుంటా వచ్చింది. అంటే డిఫరెన్స్ చూద్దాం. సో 47లో నుంచి ఎంత మైనస్ చేస్తే మనకి 30 వస్తుంది, -7. సో నెక్స్ట్ 38లో నుంచి కూడా -7 చేస్తే 31 వస్తుంది. నెక్స్ట్ 31 నుంచి -7 చేస్తే 24 వస్తుంది. నెక్స్ట్ -7 చేస్తే 17 వస్తుంది. నెక్స్ట్ చూడండి అంటే ఏమొస్తుంది, -7 చేస్తే 17 - 7 అంటే మనకి ఆన్సర్ 10. సో ఇక్కడ చూసారు కదా, ఇలా సింపుల్గా అండ్ డిక్రీజ్ అయినా ఇంక్రీజ్ అయినా కూడా మనం ప్లస్ అండ్ డిఫరెన్స్ మైనస్ అన్నది చెక్ చేసుకోవాలి. లేదు ఇంకా హైయెస్ట్గా వెళ్ళింది అనుకోండి మల్టిప్లికేషన్ అని అర్థం. ఇక్కడ చూడండి 10 ఈజ్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఫస్ట్ దానికి ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 3, 7, 13, 21, 31. ఇక్కడ చూడండి కొంచెం ఎక్కువగా ఇంక్రీజ్ అవ్వకుండా వెళ్ళింది. 3 నుంచి 7 వచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 నుంచి 7 ఎలా వచ్చిందో చెక్ చేద్దాం. స్లోగా పెరుగుకుంటా వెళ్తుంది చూద్దాం. సో ఎంత యాడ్ చేస్తే 3కి ఎంత యాడ్ చేస్తే మనకి 4 + 4 యాడ్ చేస్తే మనకి 7 వచ్చింది. 7కి ఎంత యాడ్ చేస్తే మనకి 13 వస్తుంది, 7 6. సో నెక్స్ట్ 8. సో 13 + 8 21. నెక్స్ట్ 10 + 10 21 + 10 31. సో నెక్స్ట్ ఎంత మనకి ఇక్కడ తెలిసిపోతుంది, 4 6 8 10 నెక్స్ట్ 12. సో 31 + 12 30 43. సో ఆప్షన్ బి ఇస్ ఏ 39, బి 43, సి 49, డి 53. ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ 43. 63, 18, 67, 42, 73, 21, 87. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ 63 నుంచి 18 ఎలా వచ్చిందో చెక్ చేసుకోండి. నెక్స్ట్ 67 నుంచి 42 ఎలా వచ్చిందో చెక్ చేసుకోండి. సో డిఫరెన్స్ చెక్ చేద్దాం.
ఇక్కడ ఈజీగా అర్థమవుతుంది. 6 ఇంటూ 3 చేస్తే మనకి 18 వస్తుంది, అవునా? సో నెక్స్ట్ 67, 6 ఇంటూ 7 చేస్తే మనకి 42 వస్తుంది. నెక్స్ట్ చూడండి 7 ఇంటూ 3 చేస్తే మనకి 21 వస్తుంది. అప్పుడు 87 నుంచి వచ్చే వాల్యూ ఈజీయే కదా. 8 7s are 56. ఆప్షన్ డి ఇస్ కరెక్ట్ ఆన్సర్, 56. సో ఇలా ట్రిక్స్ అన్నది యూజ్ చేయాలి. జస్ట్ సింపుల్ లాజిక్ అయితే ఉంటుంది అనమాట. అది మనం కనిపెడితే ఈజీగా అయితే తక్కువ టైంలో ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. చూడండి 9, 16, 37, 72, 121. ఇక్కడ చూడండి ఇంక్రీజ్ అవ్వకుండా వెళ్తుంది. సో డిఫరెన్స్ చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ 9 నుంచి 16 ఎలా వచ్చిందో డిఫరెన్స్ చెక్ చేసుకుందాం. ఎందుకంటే ఇక్కడ స్లోగానే ఇంక్రీజ్ అవ్వకుండా వెళ్ళింది, మరీ పెద్దగా కాదు. చూద్దాం 9కి 16కి డిఫరెన్స్ వచ్చేసరికి +7. సో నెక్స్ట్ చూద్దాం 16కి అండ్ 37కి డిఫరెన్స్ చూసుకుంటే 16 నుంచి 37 ఎలా వచ్చింది, +21 యాడ్ చేస్తే మనకి 37 వస్తుంది. నెక్స్ట్ చెక్ చేద్దాం 37 నుంచి 72 ఎలా వచ్చిందో చెక్ చేస్తే మనకి 35. చూడండి 37 + 35 72. నెక్స్ట్ చూద్దాం అంటే 72 నుంచి 121 ఎలా వచ్చిందో చెక్ చేద్దాం. సో 49. నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి ఈ పాటికే తెలిసిపోవాలి. ఇక్కడ 7 టేబుల్ అన్నది కంటిన్యూ అవుతుంది, బట్ ఎలా చూద్దాం. 7 1s are 7, 7 2s are 14, బట్ 14 లేదు. నెక్స్ట్ చూద్దాం 7 3s are 21. నెక్స్ట్ 7 4s are 28, బట్ అక్కడ లేదు. నెక్స్ట్ 7 5s are 35, 7 6s are చూడండి మిడిల్లో ఒకటి మిస్ అవ్వకుండా వస్తుంది. చూడండి 7 6s are 42 ఉండాలి, బట్ మిస్ అయింది. నెక్స్ట్ చూడండి 7 7s are 49. అంటే ఇక్కడ 7 8s are కాదు, 7 9s are ఎంత మనకి. చూడండి 7 9s are 73, 7 9s are వాల్యూ వచ్చేసరికి 73. అంటే మనకి 121కి 73 యాడ్ చేసుకుంటే వచ్చిన ఆన్సరే ఇక్కడ ఉన్న వాల్యూ. సో 4 9 194. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. చూడండి ఇక్కడ లాజిక్గా అర్థం చేసుకోవాలి. 17, 17, 68, 612. ఇక్కడ ఆప్షన్స్ కూడా మనకి చాలా పెద్ద వాల్యూస్ ఉన్నాయి. అంటే మనకి స్క్వేర్స్ అంటే ఎక్కువ పెద్ద మల్టిప్లికేషన్ అని అనుకోవచ్చు. ఇక్కడ రెండు సేమ్ నెంబర్స్, ఇలా స్టార్టింగ్లోనే రెండు సేమ్ నెంబర్స్ ఉంటాయి మనకి. 17 1s అయినా అవ్వాలి, లేకపోతే 17 1² అయినా అయి ఉండాలి. అంటే ఇక్కడ చూడండి ఎందుకు అలా అంటున్నా అంటే 17 1s are 17. ఓకే, ఈ 17 నుంచి మనకి 68 రావాలి కదా. 17 ఇంటూ 2 అంటే మనకి ఎంత వస్తుంది, 34 వస్తుంది. బట్ ఇక్కడ మనకి 68 ఉంది. ఒకవేళ 2² చేస్తే మనకి 4 17s are 68. సో అందుకే మనం 17 ఇంటూ 1² 17. నెక్స్ట్ 17 ఇంటూ 2 కాదు, 2² చేసుకోండి. నెక్స్ట్ 17 ఇంటూ 3² 612. నెక్స్ట్ 17 ఇంటూ 4² ఎంత అంటే ఇక్కడ మనం పెద్ద వాల్యూ కదా. 17 ఇంటూ 16 చేయాలంటే మనకి ఎక్కువ టైం పట్టేస్తుంది. ఇక్కడ చెక్ చేసుకోండి, జస్ట్ లాస్ట్ డిజిట్స్ చెక్ చేద్దాం. 6 7s are 42. సో అంటే మనకి 2 లాస్ట్ డిజిట్ మనకి 2 వస్తుంది. ఆప్షన్లో 2 ఎక్కడైనా ఉందో చెక్ చేసుకోండి. ఓన్లీ ఈ ఒక్క ఏ ఆప్షన్ మాత్రమే 2 ఉంది, మిగతా ఏ ఆప్షన్లో కూడా లేదు. ఒకవేళ మిగతా ఇంకొక ఆప్షన్లో కూడా 2 ఉంటే నెక్స్ట్ ఇంకోటి చెక్ చేసుకొని క్యారీ కలుపుకున్న తర్వాత లాస్ట్ 2 డిజిట్స్ చెక్ చేసుకుంటే ఆన్సర్ ఈజీగా కనిపెట్టేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 7, 9, 13, 21, 37. సో -13 69. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిఫరెన్స్ చెక్ చేద్దాం. 7 నుంచి 9 ఎలా వచ్చిందో చెక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ చూడండి +8 అంటే 13కి 8 యాడ్ చేస్తే మనకి 21 వస్తుంది. నెక్స్ట్ చూద్దాం 21కి ఎంత యాడ్ చేస్తే 16 +16 యాడ్ చేస్తే మనకి 37. 21 + 16 37. నెక్స్ట్ ఈ పట్టుకి అర్థమైపోవాలి. ఇక్కడ చూడండి 2 4 8 16 కదా. సో 2ని డబల్ చేస్తే మనకి 4 వస్తుంది. 4ని డబల్ చేస్తే 8, 8ని డబల్ చేస్తే 16, 16 డబల్ చేస్తే +32 రావాలి. సో 37 + 32 69. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం 9, 11, 15, -39, 71. సో మనకి స్లోగానే ఇంక్రీజ్ అవ్వకుండా వస్తుంది. అంటే డిఫరెన్స్ చెక్ చేయండి.
ఈ క్వశ్చన్ వచ్చేసరికి మీరే ట్రై చేయండి. జస్ట్ చిన్న లాజిక్ ఉంటుందన్నమాట. ఆ లాజిక్ ఏంటో థింక్ చేసి ఆన్సర్ అన్నది కామెంట్ చేయండి. వెంటనే కూడా మీకు రిప్లై ఇస్తాను. జస్ట్ మీకు ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది. ఇది కౌశలం స్కిల్ టెస్ట్కే కాదు, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ఇలాంటి ట్రిక్స్ అన్నది యూజ్ అవుతాయి అన్నమాట. సో మర్చిపోవద్దు, ప్రతి ఒక్కరు కూడా ఈ క్వశ్చన్ ట్రై చేసి ఆన్సర్ చేయండి. రాంగ్ అయినా పర్వాలేదు. సో కరెక్ట్ ఆన్సర్ అన్నది మీకు రిప్లై ఇస్తాను. సో మర్చిపోవద్దు. అండ్ వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. అలాగే పక్కనున్న హైప్ పాయింట్స్ ఇవ్వండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్, ఇలాంటి మంచి మంచి ట్రిక్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. సో యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.